ఇండియా నుంచి ఎగేసుకుని కువైట్కి రాగానే ప్రతి ఒక్క డ్రైవర్ ఇక్కడ ప్రతిరోజు చేయాల్సిన పని కార్లు కడగడానికి ఒక పెద్ద షాంపు డబ్బా అండ్ బకెట్ ఇస్తారు. 4 కారు బీగాలు చేతిలో పెట్టి ఎల్ల బాబా ఇంటి గసలు సయార కిల్యోమంటారు. నాయనా నిద్రలేసి పొద్దున్న రోజు బండ్లు కడుగు అని అర్థం. కువైట్ ఇంట్లో 4 కార్లు ఉండొచ్చు, 10 కార్లు ఉండొచ్చు, అది నీ తలరాతను బట్టి ఉంటది. నాకు ఒక ఇంట్లో 4 కార్లు, ఇంకొక ఇంట్లో 4 కార్లు, 8 కార్లు ఉన్నాయి. వచ్చాడు నారాజు ఈ రోజు అని కార్లు సాంగ్ వేసుకుంటే వీటికి నీళ్లు కొట్టేటప్పుడు పక్కింటి కువైట్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా లేదా అని గమనించుకోవాలి. ఎందుకంటే కొంతమంది కువైట్ వాళ్ళకి వాటర్ వేస్ట్ చేయడం నచ్చదు. బల్దీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు, వాళ్ళు వచ్చి ఫైన్ వేసిపోతారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. షాంపూ వేసి నురుగొచ్చేదాకా వాటర్ పట్టుకోవాలి. నాకు ఇచ్చిన షాంపూ అయిపోయినా అయిపోకపోయినా నెలకు ఒకసారి అయిపోయిందని చెప్తా కువైట్ వాళ్ళకి. చెప్పకపోతే మనం కార్లు కడగట్లేదు అనుకుంటారు. టైర్లు రిమ్ములు మాత్రం వాళ్ళకి తెల్లగా కనిపించాలి. నువ్వు కార్లు కడుగుతున్నావా లేదా అని కెమెరాలో కూడా చెక్ చేస్తా. కువైట్కి వచ్చిన కొత్తలో రోజు కడిగేవాడిని. కొద్ది రోజులు గడిచాక 2 రోజులకు ఒకసారి కడిగా. ఇప్పుడు వారానికి ఒక రోజు కడుగుతా, రోజు కడిగినట్టు ఫోజ్ కొడతా. కొత్తలో భయం రోజు కడగకపోతే ఏమన్నా అంటారేమో అని. రోజు జరిగాక కొంచెం ధైర్యం వస్తుంది. నచ్చకపోతే టికెట్ బుక్ చేసి ఇండియా వెళ్ళిపోతామని చెప్తాం. ఎగేసుకుని గల్ఫ్కి వచ్చే ముందు ఆలోచించండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.